అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయబస్ ప్రతి ఒక్కరికి వరుడు కళ్యాణి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు పాపం ఏదో 2029 కోసం ఎక్కడైనా టికెట్ కోసం ఆశిస్తుందేమో పోటీ చేయటానికి. అమ్మ కళ్యాణి, మన రాష్ట్రంలో తల్లిదండ్రులు ఉంటారు, కానీ వాళ్ళు ఎవరి పిల్లలను వాళ్ళు చూసుకోవాలి. అన్నిటికీ ప్రతి ఒక్కదానికైనా హోమ్ మినిస్టరే బాధ్యత అంటే ఎట్లా? అన్ని చోట్ల హోమ్ మినిస్టర్ గారే కాపలా ఉంటారా? చెప్పండి. ముందు మన పిల్లలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఈ కాలంలో పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. వాళ్ళకు తగ్గట్టుగా తల్లికి తండ్రికి ఏదైనా బాధ్యత ఉంటుంది. నువ్వు ఏందంటే ఊరక నోరు ఉంది కదని వాగుతున్నావు. ఏం లాభం, ప్రయోజనం ఏమి? ఒకసారి చెప్పండి. 100% తల్లిదండ్రులదే బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులు ఏమిటంటే కంటారు, పెంచుతారు. వాళ్ళకి ఏ పని బాట లేక గాలికి వదిలేస్తారు రోడ్ల మీద. వాళ్ళు వెనికిర్తి పడతారు, వెంబడబడతారు, ఏదో ఒకటి చేస్తారు. మరి అలాంటప్పుడు అలా చేయటం ఎందుకు? ఒకసారి చెప్పండి. ఇది సహజమేనా? ఏది ఏమైనా అది సహజమైనది కూడా కాదు. తల్లిదండ్రుల బాధ్యత ఉండాలి. ప్రతిదానికి కూడా ప్రభుత్వం మీద బురద జల్లటం, ప్రభుత్వం మీద అనటం అది సహజం కాదు తల్లి. వరుడు కళ్యాణి, కొంచెం తెలుసుకో. ప్రతిదానికి ప్రభుత్వం మీద బురద జల్లటం, ప్రభుత్వాలు అంటాం, దానికి సహజం ఏంది? తల్లిదండ్రుల బాధ్యత వదిలేసి తల్లిదండ్రులు వాళ్ళకి ఏదో ఒకటి ఘాట్లో పెట్టి ఈ పని మంచిది కాదు, ఈ పని మంచిది కాదు, మీరు ఏదో ఒకటి దోవ చూసుకోండి, మంచిగా బ్రతకండి, మంచిగా చెయ్యండి, రోడ్ల మట్టి ఎందుకు తిరుగుతున్నారు ఆంబోతుల్లాగా, మిమ్మల్ని కన్నది ఎందుకు, పెంచింది ఎందుకు అని తల్లిదండ్రుల బాధ్యతే. కానీ ప్రతిదానికి హోమ్ మినిస్టర్ బాధ్యత అంటే హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారు? ఏ ప్రభుత్వం అయినా కానీ నెల కాడ నుంచి 9 నెలల వరకు మోస్తారు. 9 నెలల కానించి కంటారు, కని పాలిచ్చి పెద్ద చేసి కూడిపెట్టి స్నానం చేయించి ప్రతి ఒక్కటి కూడా చేసి వాళ్ళని రోడ్ల మీద వదలటం ఏమిటి? వాళ్ళని ఏంటంటే ఏదైనా ఒక రైతు ఏం చేస్తారంటే వీళ్ళను దూడలను సాగదోలుతారు అరకగట్టి. వాళ్ళని సాగదోలితేనే కదా వాళ్ళు సాగేది. వాళ్ళకు ఆంబోతుల్లాగా ఆవులు ఉన్నాయి కదా, ఆవుల మీద వదిలేస్తే ఆంబోతు అయింది. కానీ పని బాట లేకుండా అలా చేయకూడదు. కొంచెం వయసు రాగానే దూడలను ఏం చేస్తా అరకగట్టి సాగదోలుతారు వాళ్ళను. ఈ దూడలు అలవాటు పడాలి. ఏ పనికైనా కానీ నేను అలవాటు చేయాలి. ఏ పనికి రాకుండా మనం గడ్డేసి మేత వేస్తే ఏం ప్రయోజనము అనేది. అలా ఆంబోతుల్లాగా తయారు చేయకుండా సాగదోలాలి, వాళ్ళను సాగుంజాలి, ఘాట్లోకి పిలవాలి. అలా గాలికి వదిలేస్తే ఆట తినో, ఇక్కడ తినో, అక్కడ తినో బేకారు తిరుగుతూ అమ్మాయిల అమ్మడి పడి వేధిస్తూ వెంటాడుతూ, మన ఏదో రోజా గారు కూడా చెప్పింది, అలా తయారు చేస్తున్నారు వాళ్ళను. కొంచెం తెలుసుకోండి. ఏది ఏమైనా ప్రభుత్వం మీద అలా చేయటం మంచిది కాదమ్మా తల్లి. వరుడు కళ్యాణి, కొంచెం తెలుసుకోండి. రేపు ఎలక్షన్లో కూడా పోటీ చేస్తావేమో. ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రతిదానికి ప్రభుత్వం మీద చల్లకూడదు కదా, ప్రభుత్వాన్ని అనకూడదు కదా. ప్రభుత్వం ప్రతిదానికి ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, వాళ్ళు చేసే తప్పులకి అనేది కొంచెం తెలుసుకోండి. సమాజంలో ఎవరైనా కానీ, ఒక అమ్మాయిలైనా కానీ కొంచెం మీరు జాగ్రత్త పడండి. వాళ్ళు చేశారని మీరు చేయకూడదు, వాళ్ళని పడి మీరు వెళ్ళకూడదు. కొంతమంది అలాగే చేస్తున్నారు, కొంతమంది ఎవరు అన్నారు. మరి ఏది ఏమైనా కానీ వాళ్ళు కట్నాలు తప్పిపోయిద్దని వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు అని కూడా అంటున్నారు కొంతమంది. తెలుసుకోండి. మీరు అమ్మాయిలు అయినా కానీ మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద మీ తప్పులు కూడా మీ దగ్గర ఉంటాయి కదా. ప్రభుత్వం మీద మళ్ళీ బురద చల్లటం మీద ప్రభుత్వాన్ని అనటం ఎందుకు? ఏం జరిగినా ప్రభుత్వం మీద పెడుతున్నారు, కానీ మీ తప్పులు మీ కాడ పెట్టుకోవటం మీది మా తప్పనుకోవటం మీరు అనేది కొంచెం తెలుసుకోండి. తల్లిదండ్రులైనా కానీ తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, కానీ ప్రతిదానికి ప్రభుత్వం అంటే ప్రయోజనం ఏమిటి? మనం కంటున్నాం, పెంచుతున్నాం, గాలి కుదిరేస్తున్నాం రోడ్ల మీద. వాళ్ళు సాగదీయటం లేదు, పనికి పంపించటం లేదు, గాలి తిరుగుతున్నారు. 1000 ఆవులలో ఒక ఆంబోతు ఉంటారంట, ఆ సామెత వదిలేస్తున్నాం మనం రోడ్ల మీద అని కొంచెం తెలుసుకోండి. కొంచెం
ప్రతిదానికి ప్రభుత్వం దేనికి ఎన్నిసార్లు అన్న దేనికని వస్తే ప్రభుత్వం ఒకసారి చెప్పండి. ఇటువంటి వాటికి ప్రభుత్వం మీద బురదలుతారా? ఎవడో వెళ్ళి రేపు చేస్తే ప్రభుత్వం అంటారు, ఎవరో వెళ్ళి ఆడ పొడుచుకొని చచ్చిపోతే రేపు ప్రభుత్వం మీద అంటారు, ఏదో హోటల్ కాడ వాళ్ళ గొడవలయ్యి వాళ్ళపై పొడుచుకుంటే ప్రభుత్వం అంటారు. ప్రతిదానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇటువంటి దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు చేసుకున్న దానికి ఒకసారి తెలుసుకోండి. ప్రతిదానికైనా కానీ కొంచెం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కొంచెం తెలుసుకోండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. కొంచెం ప్రతిదానికి హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? ఇటువంటి వాటికి హోమ్ మినిస్టర్ బాధ్యులు. మీరు చేసుకున్న దానికి ఏది ఏమైనా తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేసేవాళ్ళు తల్లిదండ్రుల మీద బాధ్యతే, కానీ ఘాట్లోకి పెట్టుకోవాలని వాళ్ళను వదలకూడదు అనేది ప్రభుత్వం మీద చల్లటం మంచిది కాదని కొంచెం తెలుసుకోండి రాష్ట్ర ప్రజలు కూడా అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.